అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం సంధ్యారాగాలెన్నో పెదవుల తాగిన వేళ ముళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ అందనిది అందాలనిది అందకనే సందేలకది నా శృతి మించెను నీలయ పెంచెనులే హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడాలా భద్రాచలం ఖమ్మంకి 105 కిలోమీటర్ల దూరం, పాలొంచకి 27 కిలోమీటర్ల దూరం, కొత్తగూడెంకి 35 కిలోమీటర్ల దూరం. ఈడేంది టాక్సీ నడిపిస్తున్నాడా ఏంది అని మీకు డౌట్ వచ్చింది కదా? కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని అద్భుతమైన ప్రదేశాలు దగ్గరలో ఉన్నాయి, కానీ భద్రాచలం ఎవరి దగ్గరలో ఉంది? ప్రపంచంలో ప్రతి మనిషి మనసు దగ్గరగా ఉంది భద్రాచలం. ఎందుకంటే చుట్టుపక్కల ఇంత అందం, అగో తమన్నా నన్నే చూస్తుందా. లెట్స్ గెట్ స్టార్టెడ్. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పండి. లెట్స్ వెల్కమ్ దెం. చాలు చెప్పల్లో నా పెంపు నీ చూపే తాకిందంటే పొగల్లోన టెంపల్ నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్, నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. పార్టిసిపెంట్స్ వచ్చేసారు, పేర్లు తెలుసుకుందాం. మీ పేరేంటి? అరుణారెడ్డి. మీరేంటి? నిషిత. మీరిద్దరు ఏమవుతారు? మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీరు? నేను హౌస్ వైఫ్. వెరీ గుడ్, హార్టీ వెల్కమ్ టు ది షో. మీ పేరు? వనజ. హాయ్ అండి, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీరేంటి? రోజా. రోజా గారు మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ ఇద్దరు? సిస్టర్. వెరీ గుడ్. ఇక్కడ సిస్టర్స్, ఇక్కడ వదిన మరదళ్ళు, కానీ నలుగురులో ఒక కామన్ పాయింట్ ఉంది. ఏంటి? వీళ్ళు నలుగురు హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సో హౌస్ వైఫ్ లో ఎవరు ఎక్కువ క్లెవర్ గా ఉంటారు, ఎవరు ఫాస్ట్ గా ఉంటారు చూద్దాం. ఎవరు ఎక్కువ గిఫ్ట్ గెలుచుకుంటారో చూద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. ఎవరి గోలా? సో ఎవరి గోల వారధిలో టీమ్ ఏ అండ్ టీమ్ బి. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము, క్రేజీగా ఆన్సర్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఫస్ట్, ఇడ్లీ ఫుల్ ఫామ్ చెప్పండి. IDLY. IDLY ఇడ్లీ స్పెల్లింగ్ అది. ఫుల్ ఫామ్ చెప్పండి. I ఫర్ ఏంటి, D ఫర్ ఏంటి, L ఫర్ ఏంటి? మీకు ఛాన్స్ వస్తే, చాయిస్ వస్తే. I for I, D for deeply, L for love, Y for you. I deeply love you. ఇదే పాడు. Yes, it's the right answer. Very good. ప్రపంచాన్ని మార్చే శక్తి మీకు వస్తే ఏం మారుస్తారు? ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మంచిగా ఏసీలు ఉండి పెట్టేటట్టు నేను ఎంత కష్టపడుతున్నా తమ్ముడు కోసం ఏసీ ఫ్లోర్ కట్టిస్తాడట. మీకు శక్తి వచ్చింది, మీరేం చేస్తా? మా వారికి చెప్తా, నాకేం పని రాదండి, నేనేం చేయను, ఇంకా నాకు చాలా శక్తులు ఉన్నాయి. నువ్వే చేసుకో, మొత్తం బట్టలు ఉతుకు, సెంటిగాడు ముడ్డిగడుగు, ఆ పాసాలు దోము, మొత్తం నువ్వే చేయాలి అని చెప్తావు. వెరీ గుడ్. నువ్వేం చేస్తావు? దీని చుట్టూ ఏసీలు పెట్టిస్తాను అదే చెప్పినావా నువ్వు కూడా? వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఇది ఒక సామెత, దీన్ని కంప్లీట్ చేయండి. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. డాష్ లో అన్ని ఉన్నా, డాష్ నోట్ లో శని. అంగట్లో అన్ని ఉన్నా, అల్లు నోట్లో శని. వెరీ గుడ్. మీరు చాలా ఫాస్ట్ ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక అమెరికన్ అంతరిక్షంలోకి మొదటిసారి వెళ్ళారు. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఫస్ట్ టైం వెళ్ళాడు. హెలికాప్టర్ అంటారు. ఎలా చేసుకుంటే బాధ నిన్ను. హెలికాప్టర్ కి అడిగిన దానికి సమాధానం ఉందా అక్క? దేవుడా. అంతరిక్షంలోకి వెళ్ళిన ఫస్ట్ మ్యాన్ అంటారు. ఏడేడుకో పోతున్నారు. ఒక అమెరికన్ అంతరిక్షంలోకి మొదటిసారి వెళ్ళాడు. దీన్ని ఇంగ్లీష్ లో చెప్పండి. అమెరికన్ వెంట్ టు స్పేస్ ఫర్ ఫస్ట్ టైం. అంతే కదా? మరి బంకర్ టింకర్ చెప్పాలి కదా మీకు. నేను ఇంగ్లీష్ అడిగినా ఇంగ్లీష్ చెప్పండి. ఏదో ఆలోచన హెలికాప్టర్ అంటేమో ఏలియన్స్ అంట. దేవుడా. నెక్స్ట్, ఎంత దానం చేసినా తరగనిది, అంతకంతకు పెరిగేది ఏంటి? విద్య. విద్య విద్య విద్యాదానం, చదువు. వెరీ గుడ్. రెడీ.
అడిగిన దానికి సమాధానం చెప్తే డాష్ అంటారు, చెప్పకపోతే డాష్ అంటారు. ఇది ఒక సినిమా డైలాగ్. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివి గలవాడు అంటారు, లేకపోతే తెలివి తక్కువ వాడు అంటారు. రాంగ్. మీరు ఎస్ అంటారు, నో అంటారు. ఇలా చేసుకోవడం నీ భావన, నేను నా భావన కలవాలి తొందరగా. చెప్పక ఫిల్ ద బ్లాంక్స్. విధవా అంటారు. కాదు, సినిమా డైలాగ్ ఇది. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరు అని అంటారు. ఎదురై బతుకు సినిమా డైలాగ్. రైట్. కొన్ని పదాలు చెప్తా, దానికి ఫన్నీ. మీ మైండ్ లో ఏది ఫస్ట్ వస్తుందో అది చెప్పాలి క్రేజీగా. ఓకేనా? తాలి. మెట్టలు. తాలి అంటే మెట్టలు గుర్తొస్తాయి. వెరీ గుడ్. తాలి. హస్బెండ్. తాలి అంటే హస్బెండ్ గుర్తొస్తాడు. తాలి మా ఆయన. హస్బెండ్ గుర్తొస్తాడు. తాలి మా ఆయన. స్వర్గం. నరకం. ఉండాల్సిన వాళ్ళే. స్వర్గం. మా పాప స్కూల్కి వెళ్ళడం. స్వర్గం. మా వారు చూసుకునే విధానాన్ని బట్టి నాకు స్వర్గం అనుకుంటున్నాను. ఇప్పటివరకు స్వర్గంలో ఉన్నారా నరకంలో? స్వర్గంలోనే ఉన్నట్లు. టీవీలో వస్తున్నారు కదా, అట్లా చెప్పాలి. అదే లేదు, ఇంటికి వచ్చిన తర్వాత లేదు లేదు, నిజంగానే స్వర్గం. సమ్మర్ లో ఏసీ. సూపర్ ఆన్సర్ అబ్బా, వెరీ గుడ్. ఫైనల్ క్వశ్చన్ మీకు, జాగ్రత్తగా వినండి. తండ్రి కొడుకు ఇద్దరు కారులో వెళ్తారు, యాక్సిడెంట్ అవుతుంది, ఫాదర్ చనిపోతాడు. ఆ అబ్బాయిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. డాక్టర్ ఆ అబ్బాయిని చూసి, వీడు నా కొడుకు, నేను వీడికి ఆపరేషన్ చేయలేను అని అన్నారు. ఎందుకు, ఎవరు, ఏంది, ఏం జరుగుతుంది? డాక్టర్ ఎందుకు ఇలా అన్నాడు? అది వాళ్ళ అబ్బాయి అవ్వచ్చు, డాక్టర్ గారు. మరి చనిపోయింది వాళ్ళ ఫాదర్గా, లేకపోతే డాక్టర్ గారు వాళ్ళ అబ్బాయి లాగా ఉండవు. అబ్బా అబ్బా. ఇప్పుడు మీరు తాత, ఫాదర్, సన్. అర్థం కాలే మీకు క్వశ్చన్. అంటే తాత డాక్టర్, అతని సన్ చనిపోయాడు, మనవడితో చెప్పాడు ఏమని? చెప్పిన ఆన్సర్ ఆ డాక్టర్ వాళ్ళ అమ్మ. సూపర్. తెలుగు ఉందా లేదా? ఫస్ట్ రౌండ్ ఇది ఎప్పక అయిపోయింది. ఇద్దరిట్లో ఎవరు కరెక్ట్ గా ఆన్సర్లు చెప్పారు, ఎవరు ఫాస్ట్ గా చెప్పారంటే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి ఫస్ట్ రౌండ్ విన్నర్స్. కంగ్రాచులేషన్. సూపర్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఆడియన్స్ తో రౌండ్ లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ కలర్ఫుల్ చిలకలో ఆడియన్స్ నుంచి ఇక్కడిద్దరు రెడీగా ఉన్నారు. రెడీయా టాస్క్ కి? పేర్లు తెలుసుకుందాం ఫస్ట్. పెద్దమ్మ పేరు? పద్మ. పద్మ పెద్దమ్మ. లక్ష్మి. లక్ష్మి పెద్దమ్మ. సంధ్య. సంధ్య అమ్మమ్మ. దుర్గా. దుర్గోదన. రైట్. సో నలుగురు వచ్చేసారు. వెరీ గుడ్. చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఏ టాస్క్ ఇచ్చినా చేయాలి. ఫస్ట్ అయితే ఒక అందమైన నడక. మీ ఇద్దరు వెళ్తారు. ఫస్ట్ గా సమానంగా వెళ్ళండి, కూల్ గా అందంగా నడిచి అలా పోజులు పెట్టి తిరిగిరండి. ఓకేనా? వచ్చేయండి. వెళ్ళిర్రు, రైతు బజార్లో టమాటాలు కొనుక్కున్నారు. వెరీ గుడ్. ఇప్పుడు అందంగా నడవడం ఏంటంటే చూపెడతారు. నీ తర్వాతనే అన్నం పుట్టింది. ఆ నవ్వేందో కానీ ఇంత తెరుస్తున్నాం. అందమైన నడకంటే ఎట్లుంటుందో ఒకసారి చూపి. చూసారు కదా అందంగా ఎట్లా నడిచిందో మా రెడ్డి పిన్ని. ఇద్దరు పెద్దమ్మలు రెడీయా? రండి. ఆ మ్యూజిక్. రొమాంటిక్ పాట పెడితే నువ్వు జయజమ్మ నడుకున్నాడు చిన్నదక్క. ఇటు రా పెద్దమ్మ నువ్వు. ఒక్కసారి జయజమ్మ పాట పెట్టుకున్నాను. అరుంధతి 1 2 3 మ్యూజిక్. జయజమ్మ
జేజమ్మా జేజమ్మా. ఇప్పుడు టాస్క్ లోకి వెళ్ళిపోదాం. టాస్క్ ఏంటంటే రోడ్ మీద నడిచేటప్పుడు లేకపోతే ఎగ్జిబిషన్ లో ఉన్నప్పుడు లేకపోతే ఒక సర్కస్ కి వెళ్ళినప్పుడు పిల్లలతోని బాగా ఆనందం వేసే విషయాలు ఎప్పుడు అంటే సడన్ గా మనం బాగా అభిమానించే ఒక స్టార్ సడన్ గా మనకు కనిపించి అరే ఇక్కడున్నారా. ఇంకో ఆనందం ఏంటంటే ఆయనతో మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు బాగా ఆనందంతో ఎక్సైటెడ్ అయ్యి ఫీల్ అయ్యి మాట్లాడతాం. రైట్, అదే ఇప్పుడు టాస్క్. మీరు నలుగురులో ఒక్కొక్కరు వస్తారు, మీ ఫేవరెట్ స్టార్ ని చూస్తారు. చూసి ఎలా మాట్లాడతారు, ఎక్సైట్మెంట్ లో ఏమేమి అడుగుతారు. ఫస్ట్ యారు పెద్దమ్మ నీతోనే స్టార్ట్ చేద్దాం. రెడీ, మీ ఫేవరెట్ స్టార్ ఎవరు? చిరంజీవి. చిరంజీవి గారు. అబ్బా చిరంజీవి గారు ఇంత దూరం వచ్చారు మమ్మల్ని చూడడానికి భద్రాచలం. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ఒక్కసారి వీణ స్టెప్ వేయరా? ఓకే, మ్యూజిక్ పెట్టండి. ఎలా ఉందంటారా? చాలా బాగుందండి. చెప్పండి. ఇంత ఎండలో మా కోసం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని చూస్తారని నేను అసలు అనుకోలేదండి. నేను కూడా అనుకోలేదండి. ఇంత ఈ ఆనందాన్ని పట్టుకోలేకపోతున్నాను నేను. నేను మీ అభిమాన నటుని కాబట్టి మీరు నా కోసం వీణ స్టెప్ వీణ స్టెప్ నేను వేస్తే చూడాలి. మా అభిమాని కదా. మ్యూజిక్ పెట్టడా? చాలా సంతోషం. ఇట్రా అమ్మా, ఇట్రా. చిరంజీవి గారు ఇక్కడ ఉన్నప్పుడే వెళ్ళిపోతారా మీరు? నా కోసం ఒక డైలాగ్ కూడా చెప్తే బాగుంటది. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని డబ్బులు సినిమా డైలాగా? బాగా చెప్పారు సంతోషం. నా సినిమాలు చూసారా? చాలా చూసారు. చెన్నై కేశవరెడ్డి చూసారా? చెన్నై కేశవరెడ్డి మీరు ఎందుకైంది? మీరు నా కరెక్ట్ అభిమానే. చూసానంట. ఇప్పుడు చిన్నమ్మ. హాయ్ చిరంజీవి గారు, ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా. మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి. చిన్న పెద్ద ఫ్యానా? నీ అభిమానం చూస్తుంటే నాకు కూడా ఒకరి మీద అభిమానం చాలా పిచ్చి పిచ్చిగా ఉందమ్మా. ఎవరండి అతను? ఆ గొప్ప యాంకర్ లేడు, యాంకర్ రవి. నాకు ఏందమ్మా వాడా వాడా? ఆయన ఎంతో మందికి మార్గదర్శి, ఎంతో మందికి మీ అంత కాదండి ఎంతైనా. అలా అనకండి, వాడు దేవుడు అండి. వాడు చాలా సూపర్. వెళ్ళు చల్లగా వెళ్ళు, కూసో. ఇక్కడ అమ్మాయికి పెద్దమ్మా రెడీయా? పెద్దమ్మా నువ్వు ఎవరు ఫ్యాను? నేను నాగ చైతన్య ఫ్యాన్. నాగ చైతన్య ఫ్యానా? రెడీ. మీరు నాగ చైతన్య గారా? అబ్బా అవునా? మా డాడీ. అవునా? జుట్టు ఒరిజినలేనా? ఇలా ఇలాను అలా లేదే. మరి ఇలా లేదు, ఒరిజినల్ లాగా లేదు. మీకు ఆ డౌట్స్ రావడం సహజం, ఎందుకంటే మేము స్క్రీన్ మీద కనబడుతుంటాం కాబట్టి ఇదంతా ఒరిజినలే. లేదండి, మీ కాళ్ళు నేను పట్టుకోవట్లేదు. నాకు చీర కొంగు కొంచెం సెట్ చేసుకుంటున్నా. అయినా నా కాళ్ళు ఎందుకు పట్టుకోవాలనుకుంటారు ఎవరైనా? ఓకే, ఒకసారి మీతో డాన్స్ చేయొచ్చా? చేయండి, నేను చూస్తా. నాకు డాన్స్ రాదు. చేస్తారా మీరు డాన్స్? నాన్నగారి పాట కన్నుపెట్టరో కన్ను కొట్టరో చేద్దావా? కన్నె పెట్టరు కన్ను కొట్టరు, పాల పెట్టరు బయట పట్టరు. ఇది వీళ్ళకి టాస్క్ లాగలేదు, నాకు ఉన్నట్టున్నది టాస్క్. ఇప్పుడు అమ్మో పెద్దకు వస్తుంది. రండక్క రండక రండక రండ. మహేష్ గారు, వావ్, మిమ్మల్ని చూస్తానని అనుకోలేదండి. మీ హైట్ కారణం చెప్తారా? మేము కూడా ట్రై చేస్తాం. అవునా? మాకు కూడా చెప్పండి. ఓకే, మేము కూడా ట్రై చేస్తాం. ఓకే, ఆ డైలాగ్ కొట్టొచ్చు కదా మీరు. ఎవరు కొడితే ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ అట్లా. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. అబ్బా ఫైనల్ గా చెప్పేసి ఇప్పుడు ఫాస్ట్ గా చెప్పి ఒకటేసారి ఫాస్ట్ గా వచ్చేస్తుంది. ఫాస్ట్ గా ఎవరు కొడితే మైండ్ బ్లాక్ అవుతుంది. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఇప్పుడు బ్లాక్ బస్టర్ అను.
బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్. బ్లాక్ వచ్చిందయ్యా. ఈ బ్లాక్ నేర్పించడంలో నా సగం జీవితం అయిపోతుంది. ఈ టాస్క్ అయిపోయింది. ఇప్పుడు ఎవరికి గిఫ్ట్? ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారికి గిఫ్ట్ వెళ్తుంది. ఏ టీం కంటే? మా టీం కి రావాలి. ఇక్కడ ఈవిడికి కూడా తెలుసు మా టీం కి రాదు అని, అందుకే కంగ్రాచులేషన్. సెకండ్ రౌండ్ కూడా అయిపోయి ఇప్పుడు ఫైనల్ రౌండ్. లెట్స్ స్టార్ట్. మాస్ మహారాణి. మాస్ మహారాణి గేమ్ రెడీ. ముంగట బత్తాయిలు పెట్టినాం, బత్తాయిల పండ్లు. కోసుకొని తిన్నికి కాదు, దాని మీద టూత్ పిక్లు పెట్టినాం, దాని మీద గుచ్చనికి. ఓకేనా? ఇదేమో జిగ్జాగ్ గా మేము కింద పోల్స్ పెట్టాం. అండ్ ఇక్కడ బాస్కెట్ లో అక్షరాలు ఉన్నాయి, థర్మోకాల్ షీట్స్. ఓకేనా? ఆడాలా మజాకా అని ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు? ఇక్కడ నుంచి, ఈ బత్తాయి పండు నుంచి ఆడాలా మజాకా అని పూర్తి చేయాలి. టీమ్ లో ఇద్దరు ఉన్నారు కదా, ఒకరు వచ్చి ఫస్ట్ కూర్చుంటారు. ఆపోజిట్ టీం వాళ్ళు వచ్చి వీళ్ళని 5 రౌండ్లు తిప్పాలన్నమాట. ఓకేనా? 5 రౌండ్ల తర్వాత ఒక అక్షరం తీసుకెళ్ళండి, జిగ్ జాగ్ వెళ్ళండి. అక్కడ ఏ అక్షరం అయితే ఏ నంబర్ మీద, ఏ బత్తాయి మీద కరెక్ట్ గా సెట్ అవుతుందో చూసి పెట్టండి. ఇద్దరు కలిసి ఒకరు వెళ్తారు కదా, వస్తారు, ఇంకొకరు కూర్చుంటారు. మీరు కూడా అలానే ఆడాలి. ఓకేనా? రెడీ? ఫస్ట్ మీ ఇద్దరితో స్టార్ట్ అవుతుంది. ఎవరు ఫస్ట్? మీరు వస్తారా? రండి. ఎవరు తిప్పుతున్నారు? కాలు పైన పెట్టుకోవాలమ్మా, కింద పెట్టద్దు, తాకుతా తప్పితే. రెడీ? 3, 2, 1 గో. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబోయ్ ఇంతంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. సదియా గుండెల్లో మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. దాని తర్వాత ఏమైంది? మాది మజాక, వాళ్ళు ఆడాలా, మేము మజాక అట్టుండదు. ఎవరైతే పూర్తిగా పెడతారో వాళ్ళే. వీళ్ళు సగం పెట్టారు, మీరు ఆ 3 అక్షరాలు పెట్టి, మీరు 4 అక్షరాలు పెడితే మీరు గెలిచిపోతారు అన్నట్టు. సరే, కానీ పూర్తి చేయండి. ఆడాలా మజాక కూడా పూర్తి చేయండి. ఓకే, ఇప్పుడు ఎవరు మీరు తిప్పుతారు? ఎవరు ఫస్ట్? వాళ్ళు తిప్పలేరు, బలంగా ఉన్నాం కదా. లాస్ట్ రౌండ్, లాస్ట్ రౌండ్. వెరీ గుడ్. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబోయ్ ఇంతంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. కస్సదియా గుండెల్లో మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అందాల మోనాలీసా ఆ పెయింటింగ్ నేను చూసా. మరి ఆ సోయడం నీ ముందర మూలకొస్తాదే. భూగోళమంతా తిరిగా, అరే గూగుల్లో మొత్తం ఎతిగా. ఆడాలా యాక్చువల్లీ ఇది సగంలోనే 1 minute అయిపోయింది అనమాట. సరే, పూర్తిగా పెడితే కొంచెం అందమైన ఉంటది కదా అని నేను టైం అలౌ చేశాను. బట్ మీరు 1 minute లో ఎక్కడైతే 1 minute అయిపోయిందో మీరు ఎగ్జాక్ట్ గా 4 అక్షరాలు పెట్టారు. థర్డ్ రౌండ్ కూడా అయిపోయింది అండ్ ఫైనల్ గా గిఫ్ట్ గెలుచుకున్నారండి బాబు. కంగ్రాచులేషన్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి కంగ్రాచులేషన్. సూపర్. భద్రా
భద్రాచలంలో ఇవాళ ఆడాల మజాక. ఎంత సంతోషం, ఎంత హ్యాపీ. సౌదీ నుంచి మా బావ చూస్తే చాలా గర్వంగా ఉంది, బుగ్గ బంగారం అంటుండొచ్చు ఆయన. ఆడాల మజాక ఈటీవీలో ప్రతిరోజు 6 to 6:30 ఇలానే వచ్చి అలరిస్తుంటాను. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. కొత్త ఊరు, కొత్త ఆడియన్స్. కానీ రవిగాడు మాత్రం ఉంటాడు. అంటే నేను చాలా బాబాయ్, గుడ్ నైట్. యాక్షన్. పోయాడమ్మా, ఏడు అమ్మా. నానమ్మా నువ్వు నన్ను వదిలిపోయావా నానమ్మా? నానమ్మా నువ్వు లేకపోతే నాకు ఇంకోవరే తోడు. అక్కడ కాలు ఉంది, ముఖం ఎక్కడ ఉంది. రెడీ, యాక్షన్. కెమెరాలో రీల్ అయిపోయింది, మళ్ళీ రా.